హాయ్! స్వీడన్‌లో సమ్మర్ ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు టైం మార్నింగ్ 4:30 అయింది. చూసారా? అప్పుడే మాకు సూర్యోదయం అయిపోయిందిక్కడ. సమ్మర్ అంటే మార్చ్ ఎండింగ్ నుంచి డేలైట్ స్లోగా పెరుగుతుంది. ఏప్రిల్, మే నెల నుంచి అయితే సన్‌రైజ్ ఎర్లీ మార్నింగ్ 4-4:30కి అయిపోతుంది. ఇక్కడ జూన్, జూలై, ఆగస్ట్ ఇది యాక్చువల్ సమ్మర్ సీజన్. సన్‌సెట్ కూడా నైట్ 10:30, 11 వరకు ఉంటుంది. అంటే డే మొత్తం ఫుల్ లైట్ ఉంటుందిక్కడ. మా ఇంటికి ముందు చూస్తే వింటర్‌లో స్నోలో మొత్తం వైట్‌గా ఉండే ఈ ప్లేస్ అంతా సమ్మర్‌లో ఫుల్ గ్రీన్ పారడైజ్‌లా చేంజ్ అయిపోతుంది. ఇంకా మ్యాజిక్ ఏంటంటే సమ్మర్‌లో సన్ మోస్ట్‌లీ ఈస్ట్, నార్త్ ఈస్ట్ సైడ్ నుంచే రైజ్ అయ్యి ఈవినింగ్‌కి నార్త్ వెస్ట్ సైడ్‌కి సెట్ అవుతాడు. సన్ పాత్ చూస్తే స్ట్రెయిట్‌గా కాకుండా కర్వ్‌లా ట్రావెల్ అవుతుంది. అందుకే సేమ్ ప్లేస్‌లో సన్‌రైజ్, సన్‌సెట్ ఆల్మోస్ట్ మనకి ఒకే సైడ్ కనిపిస్తాయి. బయట ఈ లైట్ చూసి టైం ఎంతయిందో చెప్పగలుగుతారా? ఇప్పుడు మాకిక్కడ టైం అయితే రాత్రి 10 అయింది. 10 అయినా కానీ మాకు చూడండి బయట ఎంత డే లైట్ కనిపిస్తుందో. జనరల్‌గా అయితే సూర్యాస్తమయం అయ్యేసరికి నైట్ 11 అవుతుంది. డే మొత్తం ఫుల్ లైటింగ్ ఉంటుంది ఇక్కడ మాకింకా. టెంపరేచర్ కూడా 18-25 డిగ్రీస్ వరకు ఉంటుంది కాబట్టి సమ్మర్‌లో ఇంకా స్వెటర్స్ లేకుండా సూపర్ కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ రోడ్డు, సేమ్ పార్క్. వింటర్‌లో అయితే ఐస్ ఫోల్డ్‌లా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్‌లో మాకొక గ్రీన్ హెవెన్‌లా కనిపిస్తుంది. స్వీడన్‌లో వింటర్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ స్టోరీ. అక్టోబర్ ఎండింగ్ నుంచి చలి స్టార్ట్ అయ్యి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఫుల్ స్నోతో యాక్చువల్ వింటర్ సీజన్ అయితే ఉంటుంది. టెంపరేచర్స్ అయితే 0 డిగ్రీస్ నుంచి -15 డిగ్రీస్ వరకు కూడా వెళ్తాయి. వింటర్‌లో మాకిక్కడ సన్‌రైజ్ లేట్‌గా మార్నింగ్ 10కి వచ్చి సన్‌సెట్ చాలా ఎర్లీగా ఆఫ్టర్‌నూన్ 2:30కే అయిపోతుంది. అంటే డేలైట్ చాలా తక్కువ సేపు ఉంటుంది. ఇంకా వింటర్ అయితే చీకట్లోనే ఉంటామన్నమాట. కానీ స్నో వస్తే మొత్తం తెల్లగా మెరిసిపోతుంది రోడ్లన్నీ కూడా. సమ్మర్‌లో గ్రీన్ పారడైజ్‌లా ఉండే సేమ్ ప్లేస్ వింటర్‌లో ఒక మ్యాజికల్ స్నో వరల్డ్‌లా అయిపోతుంది. బయట ఇంత చలిని తట్టుకోవడానికి ఇంట్లో కంపల్సరీగా రూమ్ హీటర్స్ అయితే ఉంటాయి. ఇంకా స్ట్రాంగ్ ఇన్సులేషన్ కోసం విండోస్ అయితే డబుల్ గ్లాసెస్ వస్తాయి. బయట -10 డిగ్రీస్ ఉన్నా కూడా ఇంట్లో చాలా వామ్‌గా ఉంటుంది. స్నో ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలంటే స్నో యాక్సెసరీస్ అయితే కంపల్సరీ. స్నో జాకెట్టు, స్నో బూట్స్, స్పైక్స్ అండ్ క్యాప్ అయితే కంపల్సరీగా పెట్టుకు వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ రోడ్డు, సేమ్ పార్క్. సమ్మర్‌లో గ్రీన్ హెవెన్‌లా ఉండేది. ఇప్పుడు వింటర్‌లో ఒక ఐస్ వరల్డ్‌లా అయిపోయింది. ఇంకా స్నో గేమ్స్‌తో ఫుల్ ఎక్సైట్‌మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. మా ఇంటి ముందు పార్క్‌లో స్లోప్‌లా ఉంటుంది. ఇంకా ఈ ఏరియాలో డైలీ ఈవినింగ్ అందరూ స్లెడ్జెస్ తీసుకొని ఈ స్లోప్ మీద స్లైడింగ్ సరదాగా చేస్తుంటారు. యాక్చువల్లీ మనం ఫుల్‌గా గనక ప్రాపర్‌గా వింటర్ డ్రెస్ వేసుకుంటే అసలు మనకి ఈ స్నోలో చలే ఉండదు. వింటర్ సీజన్‌లో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే సన్ మోస్ట్‌లీ ఈస్ట్, సౌత్ ఈస్ట్ సైడ్ నుంచి రైజ్ అయ్యి ఈవినింగ్‌కి సౌత్ వెస్ట్ సైడ్‌కి సెట్ అవుతాడు. సన్ పాత్ చూస్తే స్ట్రెయిట్‌గా కాకుండా ఒక కర్వ్‌లా సౌత్ సైడ్ ట్రావెల్ అవుతుంది. అందుకే సన్‌రైజ్, సన్‌సెట్ కూడా ఒకే సైడ్ కనిపిస్తాయి. కాకపోతే మనకి సమ్మర్‌లో వచ్చేసి నార్త్ సైడ్ కనిపించే సన్ వింటర్‌లో మనకి సౌత్ సైడ్ కనిపిస్తాడు. మా ఇంటి ముందుండే ఈ ప్లేసు ఈ 2 సీజన్స్‌లో ఎంత డిఫరెంట్‌గా ఉందో చూడండి.